ఇప్పుడు ఈవీఎంల మీద ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్న ఆరోపణలు వాస్తవం ఉందా? అది ఎంతవరకు నిజం? దానిపైన మీరు క్లారిటీ ఇవ్వండి సార్. రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు మరి భారతదేశంలో ఈ ఈవీఎంలు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ మరి నిష్పక్షపాతంగా లేవు. ఈవీఎంలో ఏదో మోసం జరుగుతుంది, దానివల్లనే బీజేపీ గెలుస్తుంది అనేది చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా భారతదేశంలో చాలా పార్టీలు, ఒక 10-15 పార్టీలు నిరంతరం ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలు చేయటంలో తప్పు లేదు, కానీ వాటికి సరైనటువంటి క్లారిటీ ప్రభుత్వం నుంచి ఒకవేళ ఎన్నికల కమిషన్ కానీ లేకపోతే ఈవీఎంలో కానీ ఏమైనా లోపాలు జరిగినప్పుడు దాని విషయంలో మీరు డెమాన్స్ట్రేషన్ చేసి దాన్ని చూపించాల్సిందిగా వాళ్ళు ఇది ఈవీఎంలు మరి ట్యాంపర్ చేయటానికి, మోసం చేయటానికి అవకాశం ఉంది అనేది మాత్రము ఖచ్చితంగా తేలలేదు. కానీ కొన్ని అమెరికా లేదా ఇతర దేశాల ఏజెన్సీలు చెప్పేది ఏంటిది అని అంటే ఈవీఎంలు చేంజ్ చేస్తే దాంట్లో మ్యానిపులేషన్ చేయడానికి అవకాశం ఉంది, ఓటర్సు తారుమారు అయ్యే అవకాశం ఉంది అనేది కొన్ని ఇతర దేశాల్లో ఉన్న ఏజెన్సీలు ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈవెన్ కొన్ని దేశాల్లో కూడా ఇప్పటి వరకు బ్యాలెట్ పేపర్నే ఉపయోగించడం కూడా జరుగుతూ ఉంది. అంటే నేను అనేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు దేనికన్నా ఒకదానికి స్పష్టంగా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈవీఎంలు ప్రవేశపెట్టిందే నేను అనుకుంటాను కాంగ్రెస్ పీరియడ్లోనే ఈవీఎంలు ప్రవేశపెట్టబడ్డాయి. ఆ తర్వాత చాలా కాలం వరకు కూడా ఈవీఎంల మీద విమర్శలు రాలేదు. కానీ తర్వాత ప్రాంతీయ పార్టీలు ఓడిపోయినప్పుడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో ఓడిపోతున్నప్పుడు, ఇంకా ప్రజల నుంచి వచ్చే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓడిపోయింది అని అంటే ఈ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం లేక ఓట్లు వేయటం లేదు అని చెప్పితే అది ఇంకో రకంగా ఉంటుందని, ఇదేదో తేడా ఉంది, ఈవీఎంలో ఏదో తేడా ఉంది, లేకపోతే మేము గెలిచేటోళ్ళమే, మా మీద చాలా అభిమానం ఉంది, ఓటర్స్ అంతా మా వెనకాలనే ఉన్నారు, కానీ ఈవీఎంలో ఏదో చేంజ్ జరగటం వల్ల ఏదో జరిగింది అని ఈ విధంగా చెప్పి తప్పించుకునే కార్యక్రమానికి అలవాటు పడ్డట్టుగా అనిపించింది తర్వాత. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ లేదా ప్రాంతీయ పార్టీలు కానీ లేదా ఇతరులు ఎవరున్నా ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాలి. వద్దనుకున్నప్పుడు కరెక్ట్గానే ఈవీఎంలలో మోసం చేయడానికి అవకాశం ఉంది అని నమ్మినప్పుడు ఎలక్షన్లను బైకాట్ అన్న చేయాలి. అన్ని పార్టీలు కలిపి ఏ పార్టీ కూడా, ఒక బీజేపీ తప్ప మిగిలిన ఏ పార్టీలు కూడా ఎలక్షన్లలో పాల్గొనకపోతే ప్రభుత్వం దిగి రావడానికి కూడా అవకాశం ఉంది. మేము ఇప్పటి నుంచి ఈవీఎంలు చేంజ్ చేసే వరకు, మేము పేపర్ బ్యాలెట్ పెట్టేంత వరకు కూడా మేము ఎలక్షన్లలో పాల్గొనము అని ఒక నిర్ణయం తీసుకొని ఒక 2 ఎలక్షన్స్ను బైకాట్ చేస్తే ప్రభుత్వం కూడా దిగి రావడానికి లేదా ఇది సీరియస్ మ్యాటర్ అని గుర్తించడానికి అవకాశం ఉండేది. కానీ ఆ విధంగా ఈ ఈవీఎంని వ్యతిరేకించే పార్టీలు మళ్ళీ ఎలక్షన్స్ రాగానే అన్నీ పాల్గొంటున్నాయి, యథావిధిగా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ గెలుస్తున్నాయి. గెలిచినప్పుడేమో ఈవీఎంలు మంచిగానే ఉన్నాయని చెప్తున్నారు, గెలవనప్పుడు మాత్రమే తారుమారు అవుతున్నాయని చెప్తున్నారు. అంటే ఈవీఎంలు ఏదో ఒక నిర్ణయం, మొత్తం ఈవీఎంలు మొత్తం వ్యవస్థనే మార్చాలి, ఇందులో లోపం ఉంది అని దాని మీదనే నికరంగా పోరాటం చేస్తే అది నమ్మటానికి అవకాశం ఉంటుంది. లేదు ఇంకా ఆ విధంగా కాకుండా పేపర్ బ్యాలెట్నే ప్రవేశపెట్టండి అని పేపర్ బ్యాలెట్ కోసం అన్ని పార్టీలు పట్టుబట్టి మొత్తం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం వలనైనా లాభం ఉంటుంది. చిన్న చిన్న పార్టీలు కొంతమంది ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూ ఉన్నాయి, కానీ మళ్ళీ ఎలక్షన్లలో పాల్గొంటూ ఉన్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఓడిపోయినప్పుడు ఆరోపణలు చేసింది, మళ్ళీ వరుసగా థంపింగ్ మెజార్టీ రావడంతో మళ్ళీ ప్లేట్ ఫిరాయించడం జరిగింది. మళ్ళీ కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు మళ్ళీ బీజేపీ చిత్తుగా ఓడిపోయింది అని మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఇది ఏది సందిగ్ధంగా ఉండకుండా ఒకటే నిర్ణయం మీద కట్టుబడి ఉండాలి. రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం చేసినప్పుడు మంచికో చెడ్డకో ఇంకా మేము ఈవీఎంలు ఉన్నంత కాలం మేము పోటీ చేయం అని ఒక ప్రధాన ప్రతిపక్షము, దాంతోపాటు ఒక 20 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి సామూహికంగా ఒక నిర్ణయం తీసుకొని చేస్తే ఎలక్షన్ కమిషన్ అయినా దిగి వస్తుంది, అధికార పక్షం కూడా దిగి రావడానికి ఆల్టర్నేటివ్గా
పేపర్ బ్యాలెటా ఇంకోటా అనేది ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ గారే 2 మాటలు మాట్లాడుతున్నాడు. సమయం వచ్చినప్పుడేమో ఈవీఎంలు లోపం అంటున్నాడు. గెలిచినప్పుడేమో మేము గెలిచాము, బీజేపీని చిత్తుగాను ఓడగొట్టాము అని చెప్తున్నాడు. మళ్ళీ 100 స్థానాలకు మేము గతంలో ఉన్నదానికంటే మేము పెరిగింది. బీజేపీకి బొటాబొటి మెజార్టీ వచ్చింది. అనుకున్నంత 300లకు పైగా రాలేదు. కాబట్టి మేము ఓట్ బ్యాంకును పెంచుకున్నాము అని మళ్ళీ ఆయనే చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ 2 రకాలుగా అతనే మాట్లాడుతున్నాడు. కాబట్టి దానికి వ్యాలిడిటీ లేకుండా పోయింది. ఏదన్నా ఒక దాని మీదనే ఉంటే బాగుంటుంది. ఇది ఎంతో కాలం ఈ అబద్ధాలను ప్రచారం చేయటం కంటే నిర్దిష్టంగా శాస్త్రీయంగా ఒక నిర్ణయానికి అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది.